మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆహ్లాదకరమైన వాతావరణం, అందరి మొహాల్లోనే కూడా ఏదో సాధించేము, ఇప్పటికీ సాధించి మేము అనుకున్న యూనిఫామ్ మా ఒంటి మీద పడబోతుంది అన్న ఆత్మవిశ్వాసంతో ఒక మంచి సంస్కరణ కోసం మంచి పండుగ వాతావరణంలో సుమారుగా 5,500 కుటుంబాల్లో పోలీస్ కుటుంబంలోకి అడుగు పెడుతున్న తరుణంలో వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సైతం ఈరోజు ఒక దిశానిర్దేశం ఇవ్వటానికి, వాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవటానికి ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మనందరి గౌరవ అభిమాన విజనరీ నాయకుడు, నా నాయకుడు, మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే ప్రజా భద్రతే ప్రగతికి పునాది అని నమ్మిన నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట్ర భద్రతా వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందని గట్టిగా నమ్మిన నాయకుడు, రాష్ట్ర అభివృద్ధికి ఎంత పెద్దపీట వేస్తారో రాష్ట్ర భద్రత విషయంలో కూడా రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా మొట్టమొదటి దగ్గర నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా టెక్నాలజీని పోలీస్ వ్యవస్థకి ఆపాదించి ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ని కూడా ఈ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రజా భద్రతే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన విజనరీ నాయకుడికి మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఒక మంచి పండుగ వాతావరణానికి ఈ రోజు మనందరితో పాటు మరొక ముఖ్య అతిథి, ప్రజాభిమాన నాయకుడు, ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి, ముక్కుసూటితనం, నేర్చుకునే తత్వం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా అనుకున్న విజయం గురించి ముందుకు వెళ్లే తత్వం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఈ రోజు ఇద్దరు కలిస్తే ఆ స్టేజ్ కి అందం వచ్చింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి. వాళ్ళిద్దరూ అలా నడుస్తా ఉంటే మీ మొహంలో ఆనందం నేను నా కళ్ళతో చూసా. అటువంటి నాయకుడు నా సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన మధ్యలో లేరు, వేరే కార్యక్రమంలో ఎంగేజ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది. మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ